అంటే బస్సులు ఫ్రీగా ఇవ్వచ్చు కానీ అందరికీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు లేడీస్, వాళ్ళకి ఇవ్వచ్చు. అలా లిమిటెడ్ పర్సన్స్కి ఇవ్వాలి కానీ అందరికీ ఫ్రీ అంటే గవర్నమెంట్కి నష్టమే. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు లేడీస్లో, నెలకి 40-50 వేలు సంపాదించుకునే లేడీస్ ఉన్నారు, వాళ్ళు డ్యూటీలకు వెళ్తుంటారు. వాళ్ళకి ఎందుకంటే ఫ్రీగా ఇవ్వడం మళ్ళీ అనమాట. ఎందుకని చెప్పేసి అలాంటి కొన్ని లిమిట్స్ పెట్టి ఇవ్వడంలో తప్పులేదు కానీ మొత్తం ఫ్రీ అయితే మాత్రం కష్టం, ఇవ్వకూడదు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే అండి, పూర్తిగా ప్రజల భూముల్ని ప్రాపర్టీస్ని ఎంఆర్ఓలు తర్వాత రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టేశాడు. వాళ్ళు గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు చాలామంది ఎంఆర్ఓలు ఉన్నారు, అందరూ అలాగ ఉంటారని నేను అన్నాను. కానీ చాలామంది రెవెన్యూ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, పైన ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మాట వింటున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతికి అధికారం అప్పచెప్తే పేదోడు వెళ్ళి వాళ్ళని పోరాడుకోలేడు. తర్వాత కోర్టులో ఉన్న జడ్జి గారి దగ్గర ఏమన్నా లోపాలు జరుగుతున్నాయి, జడ్జి గారు తీర్పు సరిగా ఇవ్వట్లేదంటే ఈయన అధికారాలన్నీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ రెవెన్యూలోకి ఇచ్చాడంటే అర్థం ఉంది. ఉత్తినే అధికారాలను తీసుకెళ్ళి ఎంఆర్ఓలకి ఇచ్చేస్తే ఏంటండి? ఇప్పుడు జడ్జి గారు ఏదైనా తప్పు చేస్తే వీళ్ళ తప్పుడు తీర్పులు చెప్తున్నారు అంటే జగన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ఒక అర్థం ఉంది. పూర్తిగా అధికారం ఎవరి వైపు ఉందో, బలం ఎవరి వైపు ఉందో వాళ్ళ వైపుకి తీర్పులు పోతాయి ఏటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే కనుక. మళ్ళీ ఇప్పుడు ప్రజలకు ఏమన్నా సానుభూతి ఇచ్చాడు అంటే, ప్రజలకు ఏమన్నా అవకాశం ఇచ్చాడు అంటే డైరెక్ట్ హైకోర్టులో అప్పీల్ వేసుకోవాలంటండి. ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి తీర్పు సరిగా వీళ్ళకి అన్సాటిస్ఫాక్షన్ అయ్యారు అనుకోండి, డైరెక్ట్ హైకోర్టులో వేసుకోవాలంట. హైకోర్టుకి వెళ్ళే స్థామతే ఉంటే ప్రజలందరికీ చాలా బాగుంటుంది. హైకోర్టుకి వెళ్ళి అక్కడ పోరాడుకుని మళ్ళీ తెచ్చుకోవాలంటే కష్టం కదా. అందుకని దయచేసి ఈ యాక్ట్ని రద్దు చేయాలి, రద్దు చేసి ప్రజలకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం, అంతే. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? ఎంఎస్సీ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిందా? అవును. ఏమైనా జాబ్ ట్రయల్లో ఉన్నారా? ట్రయల్స్లో ఉన్నాము కానీ ఏమీ ఇవ్వలేదు కదా జాబ్స్ అవేమి. సో కోచింగ్ తీసుకుంటూ ఇంకా చదువుకుంటా ఉన్నాము అన్నమాట. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన రాష్ట్రంలో? రాష్ట్రంలో అయితే బాగానే ఉందని అంటే కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవ్వట్లేదు. దేనికి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళకి యూజ్ అవుతుంది, మాలాంటి అంటే మాకు స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు, జాబ్స్ ఇవ్వట్లేదు. సో అవన్నీ ఉండాలి కదా. రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అభివృద్ధిని పక్కన పెట్టేసారు, ఏమంటారు గురించి? డెఫినెట్లీ అభివృద్ధి అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వరకే ఆయన చేశారు, డెవలప్మెంట్ చేశారు అంతే. హాస్పిటల్స్ అంటే అంతగా ఏం డెవలప్ చేయలేదు కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వరకు డెవలప్ చేశారు. ఇంకా మిగతావన్నీ అట్లా చేశారు, పక్కనండి మొత్తానికి పెట్టలేదు. లైక్ దానికి టైం ఇవ్వలేదు ఆయన, అంతే. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వరకే ఇచ్చేసి దాన్నే పట్టించుకున్నారు ఎక్కువ. టీడీపీ చంద్రబాబు ఉంటే కనుక అభివృద్ధి జరిగిందంటారు రాష్ట్రం? అభివృద్ధి అంటే ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఒకవేళ ప్రభుత్వానికి కానీ అంటే రాష్ట్రానికి కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అంటారా? ఆయన ఉన్నప్పుడు కొంచెం జరిగింది, స్టడీస్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ అంతా జరిగింది. సో అంటే శాలరీస్ కూడా టైంకి పడ్డాయి. ఇప్పుడు జగన్ అన్న టైంకి వేయట్లేదు శాలరీస్, అంటే మా పేరెంట్స్కే టైంకి వేయట్లేదు శాలరీస్, కొన్ని అవసరాలు ఉంటాయి కదా. సో టీడీపీ ఉన్నప్పుడు కూడా అంటే ఆయన ఉన్నప్పుడు శాలరీస్ పడేవి, స్టడీస్ పరంగా కానీ ఆయన కూడా చేశారు, కొంచెం మంచి చేశారు. క్యాపిటల్ పరంగా ఏమంటావు? క్యాపిటల్ పరంగా మన క్యాపిటల్ తెలుసు నీకు? తెలుసు, అమరావతి. అంటే 3 రాజధానులు ఉంటున్నారు, మరి అది అయిపోయింది కదా డిస్కషన్. మరి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అయిన ఉంటుందంట రాష్ట్రంలో? అంటే సరే ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి చేస్తున్నారు కదా, ఆయన సింగిల్గా ఉండి అంటే లాస్ట్ వరకు సింగిల్గా ఉండి చేస్తే ఏమన్నా యూజ్ ఉండేదేమో. కానీ మధ్యలో టీడీపీతో కలిసిపోతాను, కలిసి చేస్తాము, ఇద్దరం చేస్తామని చెప్పేసరికి కొంచెం ఓటుందా నీకు? ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి? ఆలోచించాలి. జగన్కి వేస్తావా లేదా మన టీడీపీకి వేస్తావా? కాంగ్రెస్ అయితే ఉచిత బస్సు వస్తాయి కదా, దాని గురించి చేస్తాం అంటే ఇంకా టైం ఉంది కదా, ఆలోచించి అప్పటి వరకు. మరి ఉచిత బస్సులు పథకాలు తీసుకొస్తున్నారు కదా, ఎలక్షన్స్ టైమ్స్లో అందరూ అన్ని మంచిగా చేస్తారు. సో మాకే ఓట్లు పెడతా అంటున్నారు కదా, రాబోయే రోజులు ఉచిత బస్సులు పెడతానంటున్నారు, సంక్షేమ పథకాలు రెట్టింపిస్తాను చంద్రబాబు నాయుడు, ఏమంటారు దాని గురించి?